హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టార్గెట్ కటౌట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నిన్న సాటర్డే ఎపిసోడ్ జరిగింది. కొంచెం వీడియో లేట్ అయితే అయింది. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆ, ఒకరు చేస్తే న్యాయం, ఒకరికి న్యాయం, ఇంకొకరికి అన్యాయం. అసలు ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది? అభయ్ నాగార్జున గారు నిన్న వచ్చారు, తిట్టారు. అంత చేయదని తప్పు ఏం చేశాడు అభయ్? అభయం నాకు ఫేవరెట్ కాదు. అభయ్ గురించి నేనేం పాజిటివ్గా మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. బిగ్ బాస్ తిట్టాడు, ఓకే, అందరూ మాట్లాడినాడు, మనిషి పుట్టుకు పుట్టాడా ఇది రాసేవాడు అని చెప్పాను. అది 100కి 100% తప్పు మాట్లాడడం. ఎందుకంటే నువ్వు బిగ్ బాస్కి వచ్చింది ఎందుకు? నీకు ఒక లైఫ్ కావాలనే కదా. బయట నన్ను ఎవరు గుర్తుపడతలేడు, బిగ్ బాస్కి వస్తే నన్ను గుర్తుపడతారు, అందుకే వస్తున్నా నేను, నన్ను ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని కూడా చెప్పినావు నువ్వు అభయ్. అట్లాంటిది నువ్వు లోపలికి వచ్చినాక అంత ప్రౌడ్ నీకు ఎందుకు? నిన్న నాగార్జున గారు తింటుంటే కొంచెం మాకు బాధ అనిపించింది. బాధ మీన్స్ అరే ఇంత అవసరమా తిట్టడం అని చెప్పి అనిపించింది. పోతే నువ్వు చేసావు, తప్పు చేసావు, నువ్వు 100% తప్పు చేసావు. నువ్వేదో అనుకున్నావు. ప్రతి ఒక్కరు శివబాలాజీ గారు బిగ్ బాస్ 1 అంటే అది స్టార్ట్ అయింది. అప్పుడు శివబాలాజీ కూడా ఆ విధంగా మాట్లాడాడు. ఆయన హీరో అయ్యిండు. అప్పుడు ఎందుకు అయ్యిండు? ఆయన న్యాయం మాట్లాడాడు, కరెక్ట్ మాట్లాడాడు. ఆయన అన్యాయం జరిగితే అడిగిండు. నువ్వు కూడా అట్లా అయిదాం అనుకున్నావా? కాదు. ఎందుకంటే నువ్వు ఇన్ని సీజన్లు చూసే కదా నువ్వు వచ్చింది. ఒక్క సీజన్ కూడా చూడలేదు నువ్వు. తెలుసు కదా బిగ్ బాస్ రూల్స్ ఏంటని చెప్పి. బిగ్ బాస్ 7 వరకు అయింది, 8లో నువ్వు వచ్చావు. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకో విషయం వస్తే విష్ణుప్రియ అంటే నాకు నాకు ఇష్టం. తను బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కూడా ఓకే, కానీ మొన్న జరిగిన పని నుండి నాకు కొంచెం అంటే ఆమె మీద నెగిటివ్ లేదు. కాకపోతే మాట్లాడిన పదం ఆ యొక్క ఏదైతే మన ఎవరిని యశ్మిన్ అందో పతివ్రత అని చెప్పి, అది కరెక్ట్ కాదు. అది నచ్చలేదు నాకు, కాదు చాలామందికి నచ్చలేదు. కానీ నిన్న మన ఎవరో నాగార్జున గారు అసలు మ్యాటర్ ఏదో చిన్న డైవర్ట్ లాగా ఏదో అట్లా మాట్లాడేట్లు వదిలేసిండు. అభయ్ని అంత తిట్టిన బిగ్ బాస్ నాగార్జున గారు మరి విష్ణుప్రియను కూడా అదే విధంగా మాట్లాడాలి కదా, హెచ్చరించాలి కదా. అప్పుడు ఏదో పదం అన్నావు, ఇప్పుడు అలాగే అంటే ఎలా అని చెప్పి వదిలేస్తే సరిపోదు. ఒకరికి న్యాయంగా ఇంకొకరికి అన్యాయంగా అలా మాట్లాడకూడదు అని చెప్పి నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా చెప్పండి. అసలు నాగార్జున గారు అభయ్ని అలా అని విష్ణుప్రియని ఏమనకుండా ఉండడం కరెక్టేనా? నెక్స్ట్ వచ్చేసి అందరినీ లైట్ తీసుకోవడం. అంటే లైట్ తీసుకోవడం అంటే నాకేదో వాళ్ళేదో నెగిటివ్గా వాళ్ళు తిట్టలేదని నాకు లేదు. పృథ్వీ బిహేవియర్ ఎలా ఉండే లాస్ట్ వీక్ మొత్తం మాటలో అంత అగ్రెషన్గా ఉండే, అసలు ఫరెస్ట్గా బిహేవ్ చేసిండు. తను కూడా ఏమనలేదు. అంటే అభయ్ బిగ్ బాస్ని తిడితే అంతగానం మీరు అన్నారు. అదే మన విష్ణుప్రియ ఒక అమ్మాయిని అన్నది, ఒక అమ్మాయిని పతివ్రత అంటే మామూలు విషయం కాదు. తనన్నది యష్మి కూడా తప్పు చేసింది. క్యారెక్టర్లెస్ అంటే 100% అది కూడా తప్పే, అలా అనకూడదు. కానీ ఈమె డైరెక్ట్ నువ్వు పతివ్రతవా అని చెప్పి అన్నది కదా. దానికి అంతగానో యాక్షన్ తీసుకోలేదు ఆయన అని నా అభిప్రాయం. ఎవరు చేసినా తప్పే. అభయ్ రెడ్ కార్డ్ ఇచ్చాడు నాగార్జున గారు. రెడ్ కార్డ్తో ఎలిమినేట్ చేస్తే తన ఫ్యూచర్కి ప్రాబ్లం కావచ్చు అంటే బిహేవియర్ బట్టి అదే ఏంటిది అన్నట్టు. అలాగని కాకుండా ఎక్స్క్యూజ్ చేసి హౌస్మేట్స్ కోరిక మేరకు అభయ్ని హౌస్లోనే ఉంచడం జరిగింది. కానీ ఓట్స్ పరంగా చూస్తే అభయ్కే తక్కువ ఓట్స్ పడ్డాయి. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అభయ్. అది రెడ్ కార్డు బిహేవియర్ బట్టి కాదు, కానీ అంటే బిహేవియర్ బట్టే ఓట్స్ తక్కువ పడ్డాయి అభయ్కి. తిట్టడం ఏంటి, అలా ఆడకపోవడం, అన్ని గుడ్లు తీసుకొచ్చి వాళ్ళు పాపం అమ్మాయిలు నిజంగా చాలా కష్టపడి లేడీ టైగర్స్ వాళ్ళు నిజంగా తీసుకొచ్చి అందిస్తుంటే తీసుకెళ్ళండి అని కరెక్ట్ కాదు కదా. నువ్వు ఆడేవాళ్ళని ఆడినవా? అది ఆ బిహేవియర్ బట్టే ఓట్లు తక్కువ పడ్డాయి అబ్బాయికి. ఓట్ల ప్రకారంగా మాత్రమే ఈ 3rd వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది. అబ్బాయి ఎలిమినేషన్ పక్కా. ఇదండి ఈరోజు నేను చెప్పాలి అనుకున్నది. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. అసలు ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్? నాగార్జున గారు అబ్బాయిని ఎంతగానో ఉండడం కరెక్టేనా? విష్ణుప్రియని అనకపోవడం కరెక్టా?
అని చెప్పి మీ యొక్క అభిప్రాయం కూడా మాకు తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కటౌట్స్. థ్యాంక్ యూ.